కాంగ్రెస్ దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ. అలాంటి పార్టీ గతం ఎంతో ఘనం, నేడు దయనీయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు మోడీ. మరి ఇప్పుడు హస్తం పార్టీని నిలబెట్టేది ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ తరుణంలోనే ప్రియాంక గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. జవహర్ లాల్ నెహ్రూ నుండి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరకు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసిన ఈ కుటుంబంలో ప్రియాంక గాంధీ కొత్త తరం నాయకురాలిగా ఎదుగుతున్నారు. ఆమె నాయకత్వంలో కేవలం కుటుంబ వారసత్వమే కాకుండా కొత్త రాజకీయ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆమెను అధికారికంగా ఉత్తరప్రదేశ్ ఈస్ట్ ఇన్ఛార్జ్గా నియమించింది. ఇది కాంగ్రెస్లో పెద్ద మార్పు. ఆమె ప్రవేశం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కలిగించింది. ప్రియాంక గాంధీ ప్రసంగాలు, ప్రజలతో మమేకమయ్యే తీరు, నిస్సంకోచంగా మాట్లాడే ధైర్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తన తల్లి సోనియా గాంధీ, నాన్న రాజీవ్ గాంధీల ప్రభావంతో పాటు స్వతంత్ర ఆలోచనలతో కూడిన నాయకురాలిగా ఎదుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వాటిపై స్పష్టంగా స్పందించడం ఆమె ప్రత్యేకత. అదే ఆమె జనంలో భవిష్యత్ లీడర్గా నిలబెట్టింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఆమె కృషి చేశారు. యువత, మహిళల్లో కాంగ్రెస్ పై విశ్వాసం పెంచడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. ఆమె కేవలం ఎన్నికల ప్రచారంలోనే కాకుండా పార్టీ అంతర్గత వ్యవస్థలో కూడా పారదర్శకత, క్రమశిక్షణ, నూతన విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నాయకత్వ సంక్షోభం. ప్రియాంక గాంధీ ఈ పరిస్థితుల్లో పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా మంది ప్రియాంక గాంధీని ఇందిరాగాంధీకి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రియాంక గాంధీ వ్యక్తిత్వం, ప్రసంగ శైలి, భాషా పటిమ, ప్రజలతో కలిసిపోయే తీరు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడం చూస్తున్నాం. రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీ చాలా వేగంగా ప్రజలతో కనెక్ట్ అవుతారని కాంగ్రెస్ శ్రేణులే చెబుతుంటాయి. రాహుల్ గాంధీని బీజేపీ పప్పు అంటుంది. కానీ ప్రియాంక గాంధీ అలా కాదు. ఆమె ఇమేజ్ను దెబ్బతీయడం కాస్త కష్టమే. అచ్చం ఇందిరాగాంధీ శైలిని ప్రతిబింబించేలా ఆమె తీరు ఉంటుంది. ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి అవకాశం ఉంది. కానీ అది ఒక వ్యక్తిపై ఆధారపడదు. పార్టీలో అంతర్గత ఐక్యత, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వడం, సరికొత్త రాజకీయ వ్యూహాలు కీలకమని చెప్పాలి. ప్రియాంక గాంధీ కనుక ఆ మార్పుకు ప్రేరణగా నిలవగలిగితే కాంగ్రెస్ మళ్లీ బలపడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.